పిల్లలు ఇంటికొచ్చాక అసలు మా మాటే వినట్లేదు. మా దగ్గరే కూర్చోరండి. పిల్లలు అస్సలు మాట వినరు. అసలు కూర్చొనే పిల్లలకి మేమేం చెప్పాలి? మీరు మాకు బోలెడు సలహాలు ఇస్తున్నారు గానీ, అసలు పిల్లల్ని ఎలా కూర్చోబెట్టాలి అని. తల్లిదండ్రులందరినీ ఎవరైతే అలాంటి ఆలోచన వచ్చిందో వాళ్ళు ప్రశ్న అడుగుతున్నాను. పిల్లలు మీ దగ్గర కూర్చుంటానికి ప్రత్యేకంగా మీరేమన్నా చేస్తున్నారా? పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పుస్తకాలతోటే కదా ఉంటారు వాళ్ళు. ఇంటికి రాగానే వాళ్ళు చేయడానికి పుస్తకాలు కాకుండా మీరు ఇంకేమన్నా వాళ్ళకి ఇచ్చారా? ఏమి చెయ్యకూడదు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అది రాయొద్దు, ఇది లాగొద్దు, ఇది పగలగొట్టద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఈ పని చేయకండి, అలా అల్లరి చేయొద్దు. నిజంగా మీ దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. పిల్లలు ఏది చేయకూడదో చాలా లిస్టు ఉంది. మరి పిల్లలు ఏమి చేయాలి? ఏమి చేయాలి? ఎంతసేపు చేయాలి? ఎంతసేపు చేయగలరు? ఆలోచన ఏమన్నా ఉందా? మరి వాళ్ళు మాత్రం ఎలా వచ్చి మీ దగ్గర కూర్చోవాలి? ఏం చేయాలి వాళ్ళు? సరే, ఫోన్ ముట్టుకోకూడదు, చాలా మంచిది. టీవీ చూడకూడదు, చాలా మంచిది. మిమ్మల్ని విసిగించకూడదు, ఇంకా మంచిది. మరి ఏమి చేయాలి? ఏం చేయమంటారు? మీ దగ్గర వాళ్ళకి దగ్గర చేయడానికి, మీ దగ్గర వాళ్ళకి చెప్పడానికి ఇంకేమైనా ఉన్నాయా? మీరేమో స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ఏదో ఒకటి తిని పుస్తకం ముందు కూర్చోమంటారు. వాళ్ళు అవే చూసిన అక్షరాలు, అవే చూసిన చదువు, అదే రాసిన రాత వారికి చిరాగ్గా ఉంటుంది. అది తప్పించుకుంటానికి మిమ్మల్ని విసిగిస్తారు కదా. మీరు ఆలోచించండి. స్కూల్లోనూ అదే పని, ఇల్లు మన ఇల్లు, మనదైన ఇల్లు, చక్కగా కూర్చోవచ్చు, ఏదైనా చేయొచ్చు అని ధైర్యాన్ని ఇచ్చే ఇంట్లోనూ అదే పని. ఈ చేయొద్దుటంలో అసలు ఏమి చేయాలో వాళ్ళకి మనం చెప్పటం మర్చిపోతున్నాం. ఇంటికి రాగానే వాళ్ళు కాసేపు ఒక గంటో 2 గంటలో ఆడుకుంటానికి మనం ఏమైనా ఏర్పాటు చేసామా? బయటికి వెళ్ళొద్దు. సరే, ఇంట్లోనే ఏమైనా వాళ్ళకి ఇష్టమైన కలర్ వేయడమో, లేకపోతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదైనా చేయించటమో, లేకపోతే వారితో కూర్చుని గేమ్ ఆడడమో, లేకపోతే వాళ్ళు వేసుకోవడానికి బ్రష్లు, క్రేయాన్స్, లేకపోతే రంగులు, 4 చార్ట్ పేపర్లు ఏమైనా ఇచ్చామా? వాళ్ళకి వేరే టైంపాస్ ఏమన్నా ఉందా? పిల్లలు మా దగ్గర కూర్చోవట్లేదని బాధపడే తల్లిదండ్రులు, మా మాట వినట్లేదనే తల్లిదండ్రులు, వారికి వేరే విధమైన టైంపాస్ ఏమన్నా ఉందా? వారిని ఆనందపరిచేది, లేదా పుస్తకానికి కొంచెం దూరంగా, కొంచెం భిన్నంగా ఏదైనా ఉందా అని ఆలోచించండి. మేము ప్రతిసారి యాక్టివిటీస్ రూపంలో చేయించండి చెప్తూ ఉంటాం. పిల్లలు మీ దగ్గర కూర్చోవాలంటే మీరు ఇంటికి రాగానే మళ్ళీ పుస్తకాలు తీయండి, లేకపోతే నీ వర్క్ నువ్వు చేసుకో, నాకు చాలా పని ఉంది. చాలామంది చేసేది ఏంటంటే, స్కూల్లో పిల్లలు మీ మాట వింటారు మేడం గారు, మీరే చెప్పాలి అని. మా మాట ఎందుకు వింటారంటే, మా ఎదురుగుండా కూర్చున్నంతసేపు మేము వాళ్ళనే చూస్తాం. వాళ్ళే మాకు ముఖ్యం. క్లాస్లో టీచర్ కానీ, గ్రౌండ్లో పీటీ కానీ వాళ్ళనే చూస్తాం. అంటే వాళ్ళకి తెలుసు మేము వాళ్ళని చూస్తున్నామని. అందుకని వాళ్ళు అదే పని చేస్తారు. ఇంట్లో మీరు ఏం చేస్తారంటే వాళ్ళ ముందు కూర్చోబెట్టి మన పనులు మనం చేసుకుంటే సహజంగా వారు తప్పించుకోవాలనే చూస్తారు. కాబట్టి పిల్లలు ఏమి చెయ్యకూడదో అనుకునే ముందు, నా పిల్లలు ఇది చేస్తే బాగుంటుంది, ఇది చెయ్యాలి. ఎంతసేపు రాయాలి? 24 గంటలు రాస్తూనే ఉండాలా? ఎంతసేపు రాయాలి? రాయాలంటే స్కూల్లో మరి టీచర్ పక్కన ఉంటారు. మరి ఇక్కడ నేను పక్కన కూర్చోవాలా వద్దా? పక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది? పక్కన కూర్చోలేకపోతే ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ ఒక్కసారి తల్లులు ఆలోచిస్తే బాగుంటుంది. పిల్లలకి ఒక మంచి కాలక్షేపాన్ని ఇవ్వండి, చక్కటి కాలక్షేపం. వాళ్ళు మళ్ళీ ఫోన్ జోలికి పోరు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి రిమోట్ జోలికి పోరు. పాడు చేయనివ్వండి, చింపనివ్వండి, రాయనివ్వండి, వెయ్యనివ్వండి. ఏదేమైనా వాళ్ళ అభివృద్ధి కోసమే కదా మనం కూడా పాటుపడేది. వాళ్ళు బాగుండాలనే కదా. వారి కోసం ఒక గంట లేదా గంటన్నర ఉండేటువంటి రోజుకొకటి యాక్టివిటీని ఏదైనా ప్లాన్ చేయండి. పిల్లలు మీ మాట వినాలి అంటే కొంచెం వారికి నచ్చింది కూడా మనం చెయ్యాలి కదా. అలాంటప్పుడు చిన్నప్పుడు ఇలాంటి అలవాటు చేస్తే పెద్దయ్యాక ఖచ్చితంగా మీ మాట వింటారు. ప్రతి వాళ్ళు మా పిల్లలు ఎందులో మంచివాళ్ళు అంటే అది చేయరు, ఇది చేయరు అని అస్తమాను వాళ్ళ మీద మనం ఏదో ఒకటి చెయ్యని దాన్ని గుర్తు చేయడం కన్నా, వారు ఏది చేస్తున్నారో ఒకటో రెండో అనుకోవడం, వారికి అది నేర్పటం చేయండి.
మంచి ఫలితాలను చూస్తారు. పిల్లలందరికీ మంచి కాలక్షేపాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ.